నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో 13 సంవత్సరాల కంటే ఎక్కువ క్లినికల్ అనుభవం కలిగి ఉన్న ఆశా వృద్ధుల మనోరోగ చికిత్సా విభాగం వారు వృద్ధుల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. ఆశా వృద్ధుల మనోరోగ చికిత్సా విభాగం వారికి డిమెన్షియా సంరక్షణ మరియు నిర్వహణలో అనుభవం ఉంది. ఈ ఆసుపత్రి రంగారెడ్డి జిల్లా మల్కారంలో ఉంది. ఆశా హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నిజామస్ సాకిబ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. హలో, నమస్తే. సో డాక్టర్ గారు, ముందుగా జెరియాట్రిక్ సైకియాట్రీ అంటే ఏంటి, ఎందుకు ఇది స్పెషాలిటీ అనుకోవచ్చు? జీరియాట్రిక్ సైకియాట్రీ అంటే ఇది ఒక స్పెషాలిటీ బ్రాంచ్ ఆఫ్ సైకియాట్రీ. అంటే దీని మీద స్పెషల్ అటెన్షన్ ఇట్ ఈస్ గివెన్ టు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నమాట. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా రకాలు ఉంటాయి, కానీ వాళ్ళకి నీడ్స్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో ఈ చాలా మెడికల్ ప్రాబ్లమ్స్తో పాటు దే ఆర్ ఆన్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ అన్నమాట. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ హై రిస్క్ ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్ and there is a possibility of risk of side effects. So special attention is needed for elderly people. దాని తర్వాత కొన్ని సైకియాట్రిక్ డిసార్డర్స్ స్పెషల్లీ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎల్డర్లీ పీపుల్ ఓన్లీ, బేసికలీ సచ్ యాజ్ డిప్రెషన్, లేట్ లైఫ్ డిప్రెషన్. తర్వాత డిమెన్షియా ఒక రకాల ఓల్డ్ ఏజ్ లో వచ్చే జబ్బు ఉంటుంది. ఇది దే ఆర్ స్పెసిఫిక్లీ సీన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, అంటే వృద్ధ వయసులో కనిపిస్తాయి. సో అందుకే స్పెషల్ అటెన్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్. ఓకే, సో అంటే కామన్ గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి ఎల్డర్ లో వచ్చే వాళ్ళలో, ఎల్డర్ పీపుల్ లో? ఎల్డర్ పీపుల్ లో, ఎల్డర్ ఏజ్ లో వచ్చేది కామన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే మోస్ట్ కామన్ అంటే లేట్ లైఫ్ డిప్రెషన్. లేట్ లైఫ్ డిప్రెషన్ అంటే ఇట్ ఈస్ ఫస్ట్ టైం మీరు మోర్ దెన్ 60 years తర్వాత ఇది డిప్రెషన్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో లేట్ లైఫ్ డిప్రెషన్ మామూలుగా వచ్చే యంగ్ ఏజ్ లో వచ్చే డిప్రెషన్ లాగా లేకుండా సిమ్టమ్స్ కొన్ని ఏటిపికల్ గా ప్రెజెంట్ అవుతాయి. అంటే మామూలుగా పేషెంట్ కమ్ విత్ సిమ్టమ్స్ లైక్ మనకు చాలా మనసు బాగాలేదు, సాడ్ గా ఫీల్ అవుతున్నారు, అవన్నీ. ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ దేర్ ఫీలింగ్స్ మాట బికాస్ ఆఫ్ ద ఏజింగ్ ప్రాసెస్ ఇన్ ద బ్రెయిన్ యాక్చువల్లీ. So they are not able to communicate their feelings properly. So the presentation will be totally different in them. Atypical presentations atla cheptaru daniki. Chaala variki executive function dysfunctions untayi. Ante maamuluga chese pani vani vallu etla cheyali ela cheyali marchipotaru. So executive dysfunction antara. Chaala many patients sudden ga dull అయిపోతారు, calm ga అయిపోతారు, sleep patterns change అయిపోతారు, తర్వాత ఈటింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇలాగ ప్రెజెంటేషన్ మామూలుగా డిప్రెషన్ వచ్చే మామూలుగా యంగ్ పేషెంట్స్ మీద వచ్చే పేషెంట్స్ ప్రెజెంటేషన్తో చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే దీనికి మేనేజ్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో డిప్రెషన్ అనేది చాలా కామన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. దానికి కారణం అంటే చాలా రకాల స్ట్రెస్సర్స్ ఓల్డ్ ఏజ్ లో స్పెసిఫిక్ గా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్, అవన్నీ. స్ట్రెస్సర్ కొంచెం ఎక్కువ అంటే లాస్ ఆఫ్ పార్ట్నర్, లాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలాగ కొన్ని స్ట్రెస్సర్ స్పెసిఫిక్ గా ఉంటాయి. దట్ లీడ్స్ టు మేనిఫెస్టేషన్ ఆఫ్ డిప్రెషన్, స్పెషలీ అంటే లేట్ లైఫ్ లో మేనిఫెస్టేషన్ ఉంటుంది. సో ఇఫ్ నాట్ ట్రీటెడ్ అంటే ఒక టైంకి తొందరగా డయాగ్నోస్ చేయలేకపోతే దానికి కన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. ఇట్ లీడ్స్ టు సివియర్ డిసేబిలిటీ అండ్ డిస్ఫంక్షన్ అమంగ్స్ ఎల్డర్లీ. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు డూ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫర్ లేట్ లైఫ్ డిప్రెషన్ అండి. ఓకే, సో అంటే జెరియాట్రిక్ డిప్రెషన్ కానీ లేకపోతే అదర్ మెంటల్ మూడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ క్వాలిటీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు? సో డిప్రెషన్ లీడ్స్ టు అంటే సివియర్ ఇంపాక్ట్ ఆన్ పర్సన్స్ లైఫ్. అంటే చాలా వరకు ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఆల్సో అఫెక్ట్స్ దేర్ హెల్త్. జనరల్గా ఫిజికల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఫిజికల్ డిసీజ్ కొంచెం ఎక్కువ అయిపోతారు. అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్ సివియరిటీ కొంచెం ఎక్కువ అయిపోతుంది. దే ఆర్ మోర్ ఎట్ రిస్క్ ఆఫ్ అదర్ మెడికల్ issues. తర్వాత suicide risk is very high amongst elderly actually. So elderly people, we see that there is more risk of completed suicide mata. They are not just simple attempts.
if they are having suicidal ideation, there is high risk ante they will commit the suicide. So high risk of suicide is there. So it is very important, that is why early diagnose cheyali. ఓకే, సో అంటే పెద్దవాళ్ళలో సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు సేఫ్ అంటారు? మామూలుగా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఉంటాయండి. కానీ పెద్ద వయసుల వల్ల కొన్ని వీ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ అండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్, అంటే డయాబెటీస్, hypertension, other medical issues, and hormonal issues, endocrinological issues ఉంటాయి. సో they are already on చాలా రకాల టాబ్లెట్స్ వరకు ఉంటాయి, అంటే లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి whenever they come. సో we just have to look into that, అంటే చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఉంటుంది, రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఓకే, అంటే డిమెన్షియా అంటే ఏంటి డాక్టర్ గారు? డిమెన్షియా ఇది ఒక రకాల అంబ్రెలా టర్మ్ అండి. ఇట్ ఇస్ టర్మ్ గివెన్ టు అ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే డిమెన్షియా మామూలుగా మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద చూస్తారు. మీరు ఫస్ట్ సైన్ ఈజ్ మెమరీ లాస్. దట్ ఈస్ అ స్పెసిఫిక్ memory loss is the very significant sign in dementia basically. There are other symptoms, ante loss of decision making capacity, loss of judgment, difficulty communicating, అందరితో ఎలా మాట్లాడాలి, డిసిజన్స్ ఎలా తీసుకోవాలి, అందరితో కమ్యూనికేట్ ఎలా చేయాలి, ఒక 4 మంది మీద కూర్చున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కెపాసిటీస్ తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ అ జనరల్ టర్మ్ ఫర్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. దీనికి చాలా రకాలు ఉంటాయి యాక్చువల్లీ. సో అల్జైమర్స్ డిమెన్షియా అంటే ఇది ఒక రకాల డిమెన్షియా. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డిమెన్షియా బేసికలీ. ఇట్ ఈస్ అంటే మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిమెన్షియా. more than 60% of dementia cases are of Alzheimer's disease basically. So Alzheimer's disease, it is usually seen mostly in more than 60 years of population. Kind of sometimes you can also see in people less than 60 years also. At that time it is called as early onset of Alzheimer's disease. But there are other types of dementia also. అంటే frontotemporal dementia ఇది ఒక రకాల dementia. తర్వాత Lewy body dementia and dementia associated with Parkinson's disease. Then other common type of dementia ante vascular dementia. So vascular dementia ante memory problems, oka stroke or edana brain meeda bleeding వచ్చిన తర్వాత వచ్చేది memory problems కి vascular dementia ఇలా చెప్తారు. సో ఇది కొన్ని రకాల dementias అండి. కానీ అంటే every person who is having Alzheimer's disease has dementia, but not all dementia cases are Alzheimer's. అందుకే నేను చూసాను కొన్ని రకాల వేరే రకాల డిమెన్షియాస్ కూడా ఉంటాయి. తర్వాత కొన్ని రివర్సిబుల్ డిమెన్షియాస్ కూడా ఉంటాయి. మామూలుగా డిమెన్షియా అంటే ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్ మాట. ఇది వయసుతో పాటు సిమ్టమ్స్ పెరుగుతూనే ఉంటాయి. సో దానికి ప్రోగ్రెసివ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డీజనరేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్, న్యూరాన్స్ చెప్తారు కదా. So the brain cells, neurons are progressively dying actually, and there is no way back that the brain cells will regenerate. కానీ కొన్ని రకాల రివర్సిబుల్ డిమెన్షియాస్ కూడా ఉంటాయి. అంటే డిమెన్షియా స్పెసిఫికలీ డ్యూ టు డెఫిషియన్సీస్, అంటే మన B12 డెఫిషియన్సీతో పాటు వచ్చేది డిమెన్షియాస్. తర్వాత D3 డెఫిషియన్సీ, తర్వాత థైరాయిడ్ హార్మోన్ ఇన్సఫిషియన్సీతో పాటు వచ్చేది మెమరీ ప్రాబ్లమ్స్. నార్మల్ ప్రెషర్ హైడ్రోసిఫాలస్ ఒక రకాల బ్రెయిన్ డిసీజ్ ఉంటుంది, దాని మీద CSF ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది కొన్ని రకాల డిమెన్షియాస్, దే ఆర్ వెరీ రివర్సిబుల్. అంటే ఒక ఎర్లీ టైంలో స్టేజ్లో మేము డయాగ్నోస్ చేస్తే, ట్రీట్ చేస్తే ఈ మెమరీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. సో దీస్ ఆర్ కొన్ని రివర్సిబుల్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా. అంటే సో డాక్టర్ గారు, డిమెన్షియాకి కామన్ మైత్స్ ఏంటంటారు? మిత్స్ అంటే జనరల్ మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి నార్మల్ పీపుల్ మీద. సో
అంటే మామూలుగా మిత్స్ ఒక ఉంటుంది అంటే డిమెన్షియా అంటే దేర్ ఇస్ ఎ మెమరీ లాస్ అన్నమాట. సో మామూలుగా ఎవ్రీ ఓల్డ్ పర్సన్ అంటే ఎవ్రీ ఎల్డర్లీ పర్సన్ విల్ డెవలప్ డిమెన్షియా అనేసి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. అంటే నాట్ ఎవ్రీ ఓల్డ్ పర్సన్ క్యాన్ డెవలప్ డిమెన్షియా. డిమెన్షియా డెవలప్స్ బికాస్ ఆఫ్ మెనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఏజ్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అంటే. Okay, but there are other risk factors which we have to study. Ante medical illnesses, then chronic smoking, chronic alcohol consumption, then genetics is one of the important risk factors untadi. Ivanni risk factor kalpi ఒకసారి వచ్చిన తర్వాత డిమెన్షియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ ఓల్డ్ ఏజ్ తో పాటు వచ్చేది జబ్బు కాదండి, ఆర్ జస్ట్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ అండి. ఇట్ ఈస్ అ డిసీజ్ which is commonly seen in old age people. This is one myth about dementia. అంటే ఇంకా ఒక myth ఉంటదంటే there is no treatment for dementia. అంటే since it is just part of aging, there is no treatment. Why to treat? ఎందుకు ట్రీట్ చేయాలి, ఇది జస్ట్ ఒక part of old aging కదా. So this is not correct. So it is not just part of old age. Since it is a disease, it is why it is happening అంటే it is because of మన brain cells continuously they are dying. So to stop that process, why these brain cells are dying ante there is some process going on, deposition of ante konni rakala harmful proteins are getting deposited in the brain. That is why our neurons are continuously dying, and that is why we are having these memory issues and other behavioral issues mata. So the process of degeneration అంటారు దీనికి. ఈ డీజనరేషన్ ప్రాసెస్ కి స్టాప్ చేయడానికి కొన్ని చాలా రకాల మెడికేషన్స్ ఉంటాయండి. తర్వాత మెడికేషన్స్ తో పాటు కొన్ని చాలా రకాల థెరపీస్ ఉంటాయి. అంటే మెమరీ అండ్ కాగ్నిటివ్ థెరపీస్ అంటారా, డిఫరెంట్ సెట్టింగ్స్ లో ఇస్తారు. అంటే డే కేర్ సెట్టింగ్స్ లో, హోమ్ కేర్ సెట్టింగ్స్ లో, కొన్ని పేషెంట్స్ కి రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టి కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తే చాలా వరకు ప్రోగ్రెషన్ వస్తుంది, చాలా వరకు మార్పం వస్తుంది. ఇంకా ఒక మిత్ అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్ అన్నమాట. సో చాలా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఫియర్ ఉంటుంది. సో అంటే మా ఫాదర్ కి డిమెన్షియా వచ్చిందంటే మనకు కూడా వచ్చేస్తుంది, ఇది ఒక రకాల ఫియర్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ లేదు. సో జీన్స్ అంటే మనకి ఫాదర్ నుంచి మదర్ నుంచి వస్తాయండి, ట్రాన్స్ఫర్ అవుతా. కానీ జీన్స్ వచ్చిన తర్వాత కొన్ని రకాల జీన్స్ చాలా కామన్ ఉంటాయి డిమెన్షియా కోసం. అంటే ApoE4 జీన్, అమైలాయిడ్ ప్రికర్సర్ ప్రోటీన్ జీన్స్. సో ఇది జీన్స్ అయితే మనం పేరెంట్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. కానీ మనకి జీన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ డిసీజ్ మేనిఫెస్టేషన్, డిసీజ్ మనకి కూడా అల్జైమర్స్ డెవలప్ అవుతుంది నెసెసరీ కాదు. ఆ జీన్స్ మీద కొన్ని రకాల వేరియేషన్స్ వచ్చిన తర్వాతనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ జబ్బు అల్జైమర్స్ కానీ వేరే రకాల డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఇందాక చెప్పిన అంటే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, క్రానిక్ స్మోకింగ్ అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద modifiable risk factors. అంటే suppose if we are changing these ill lifestyles, so we can చాలా వరకు prevent the onset of dementia as well. So these are some of the myths about dementia we need to clear about. సో ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు కడప నుంచి లక్ష్మణ్ గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. క్లారిటీగా రావట్లేదండి మీ వాయిస్, కొంచెం క్లారిటీగా మాట్లాడరా. మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి లక్ష్మణ్ గారు, లైన్ కట్ అయిపోతుంది. పక్కకు వచ్చి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఆశా హాస్పిటల్లోనండి టాబ్లెట్స్ ఎలా వాడాలి అని అడుగుతున్నారా? ఆయన మాట్లాడేది క్లారిటీగా అర్థం కావట్లేదు. ఎవరు ప్రసాద్ రావు దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారట, టాబ్లెట్స్ గురించి ఎలా వాడాలంట. సో ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ డిమెన్షియాకి వార్నింగ్ సైన్స్ ఏంటంటారు డాక్టర్ గారు?
వార్నింగ్ సైన్, డిమెన్షియాకి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అంటే ఈ సైన్స్ చూసినప్పుడు దెర్ ఈస్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ ఆన్సెట్ ఆఫ్ డిమెన్షియా, అంటే డిమెన్షియా ఈ జబ్బు స్టార్ట్ అవుతుంది అంటే తెలుస్తుంది. సో కొన్ని వార్నింగ్ సైన్స్, కామన్ వార్నింగ్ సైన్స్ అంటే ప్రోగ్రెసివ్ మెమరీ లాస్. అంటే మెమరీ లాస్ జస్ట్ ఒకటి మెమరీ లాస్, ఫర్గెట్ఫుల్నెస్, ఇది డిమెన్షియా సిమ్టమ్స్ కాదు. మనకి మామూలుగా కూడా మెమరీ లాస్ ఉంటుంది, చాలా వరకు చెప్తారు నేను మర్చిపోతున్నారు అనేసి, యంగ్ ఏజ్ పీపుల్ కూడా చెప్తారు. కానీ ఇది డిఫరెన్షియేట్ చేయాలి, చాలా నెసెసరీ. వాట్ ఈస్ నార్మల్ మెమరీ లాస్ అండ్ వాట్ ఈస్ మెమరీ లాస్ అసోసియేటెడ్ విత్ డిమెన్షియా అంటే. సో మెమరీ లాస్ విత్ డిమెన్షియా ఇట్ ఈస్ ఒక రకాల ప్రోగ్రెసివ్, అంటే యాజ్ ఏజ్ ఈజ్ ప్రోగ్రెసింగ్, వయసుతో పాటు టైంతో పాటు ఈ మెమరీ లాస్ ఇంకా ఎక్కువ అయిపోతూనే ఉంటుంది. సో దెర్ ఈస్ నో బ్యాక్వర్డ్ స్టెప్, యాక్చువల్లీ ఇంకా టైంతో పాటు పెరుగుతూనే ఉంటుంది మెమరీ ప్రాబ్లమ్స్. సో ప్రోగ్రెసివ్ మెమరీ లాస్ ఒక వార్నింగ్ సైన్. తర్వాత ఫ్రీక్వెంట్లీ మిస్ప్లేసింగ్ థింగ్స్, వస్తువులు అవన్నీ అక్కడ అవన్నీ పెట్టి మర్చిపోతున్నారు. తర్వాత మర్చిపోయిన తర్వాత డౌట్స్ వచ్చేస్తుంది, ఎవరు నా వస్తువులు తీసుకుపోతున్నారు అనేసి, కొన్ని అనుమానం లాగా కూడా వచ్చేస్తుంది. సో ఇలాగా డౌట్స్, సో మిస్ప్లేసింగ్ థింగ్స్. తర్వాత చేంజెస్ ఇన్ స్లీప్ ప్యాటర్న్, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. చేంజెస్ ఇన్ ఈటింగ్ ప్యాటర్న్, సడన్ గా కొన్ని రకాల క్రేవింగ్స్ డెవలప్ అవుతాయి. స్పెసిఫిక్లీ ఇన్ ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా స్వీట్ క్రేవింగ్స్ కొన్ని రకాలు ఎక్కువ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు అపెటైట్ ఇంక్రీజ్ కూడా ఆకలి ఇంక్రీజ్ కూడా అయిపోతుంది. తర్వాత అనదర్ వార్నింగ్ సైన్ ఇస్ వాండరింగ్ బిహేవియర్. సడన్లీ ఏదో మైండ్ లో వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళారు తెలియకుండా బయటికి వెళ్ళిపోతారు. సో ఇది ఒక వాండర్ చేస్తూనే ఉంటారు, రిటర్న్ ఎలా ఇంటికి రావాలి తెలియకుండా జస్ట్ దే కీప్ వాండరింగ్ ఇన్ ద సరౌండింగ్. సో వాండరింగ్ రిపీటెడ్ గా బయటకు వెళ్ళిపోతున్నారు, మిస్ అయిపోతున్నారు, ఇది ఒక రకాల వార్నింగ్ సైన్ ఉంటుంది. తర్వాత మూడ్ చేంజెస్ అండి. సో చాలా శాంత పర్సనాలిటీ ఉండే వాళ్ళ సడన్ గా అగ్రెసివ్ పర్సనాలిటీ, సో పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. సో పర్సనాలిటీ చేంజ్ ఇది ఒక రకాల వార్నింగ్ సైన్స్ ఉంటుంది. సో తర్వాత కన్ఫ్యూజన్, డిసోరియంటేషన్, అంటే మామూలుగా ఫ్యామిలియర్ సిచ్యువేషన్స్ లో కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సెల్ఫ్ హోమ్ లో తన ఇంట్లోనే కన్ఫ్యూజ్ అయిపోతారు, బాత్రూమ్ ఎక్కడ, టాయిలెట్ ఎక్కడ తెలియకుండానే, ఎక్కడైనా బాత్రూమ్ అవన్నీ పాస్ చేస్తున్నా, టాయిలెట్ పాస్ చేస్తున్నా, ఇట్లాంటి కన్ఫ్యూజన్, కిచెన్ ఎక్కడా తెలియకుండా. సో డిసోరియంటేషన్ ఇన్ సరౌండింగ్. సో నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి, కొన్ని రిలేటివ్స్కి గుర్తులేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ డిమెన్షియా. అండ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ దీస్ వార్నింగ్ సైన్స్ అట్ అన్ ఎర్లీ స్టేజ్, బికాస్ ద మోర్ అట్ ఎర్లీ స్టేజ్ వీ ఐడెంటిఫై అండ్ మోర్ ఎర్లీ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్, రిజల్ట్స్ కొంచెం బెటర్ ఉంటాయండి. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు రంగారెడ్డి నుంచి, సరస్వతి గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి సరస్వతి గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తాం మేడం, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, నాకు ఫ్రీడమ్ అది మంత్ ప్రాబ్లం అవుతుంది మేడం, మంత్ ప్రాబ్లం ఉంది మేడం. ఏం లేదు, గర్భోదంతికి ఏమో గడ్డ ఉంది అంటున్నారు. సో లైన్ కట్ అయినట్టుందండి. అలాగే డాక్టర్ గారు, కేర్ గివర్స్ అనేది ఎటువంటి రోల్ పోషిస్తారు ఈ డిమెన్షియా పేషెంట్స్ లో? సో మామూలుగా అంటే డిమెన్షియా అంటే ఒక రకాల ప్రోగ్రెసివ్ జబ్బు అనమాట, మీరు చెప్పారు కదా. సో టైంతో పాటు వాళ్ళ నీడ్స్ ఎక్కువ అయిపోతాయి, స్లోలీ దే బికమ్ డిపెండెంట్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కేర్ గివర్స్. సో కేర్ గివర్స్ అంటే దోస్ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అ పర్సన్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా అంటే. సో మామూలుగా మన ఇండియన్ సినారియోలో కేర్ గివర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్సే. అదర్ కంట్రీస్లో దెర్ ఆర్ ఫార్మల్ కేర్ గివర్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మన కంట్రీలో, మన దేశంలో ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ టేక్ కేర్ చేస్తారు. సో దే ఆర్ ఓన్లీ ద కేర్ గివర్స్. సో కంటిన్యూస్లీ వాళ్ళకి చూడాలి అంటే, టేక్ కేర్ చేయాలి అంటే ఇది చాలా అప్పుడప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా సిచ్యువేషన్ అయిపోతుంది. సో దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. ఫస్ట్ హౌ టు ప్రొవైడ్ గుడ్ కేర్ అంటే దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిసీజ్. ఓకే, సో they need to understand what are the symptoms of disease. So identify early warning signs of the disease. Take early help ante whoever the doctor they are consulting with, always be in touch, continuously వాళ్ళ టచ్ తోనే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళతోనే సజెషన్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అదర్వైజ్ దర్ స్ట్రెస్ విల్ బికమ్ మోర్
and the caregiver burden will increase more, and they may also are at high risk of depression. So these are the role of caregivers andi. సో సపోర్ట్ ఆప్షన్స్ ఏంటి డాక్టర్ గారు కేర్ గివర్స్ కి? కేర్ గివర్స్ సపోర్ట్ ఆప్షన్ యాజ్ అంటే ఇప్పుడు కేర్ గివర్స్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ because it is not very easy job to take care of a person who is suffering from dementia, because they are becoming, with time they become more and more dependent on family members. And so support options, there are many support options. So first thing is their treating doctor is best supporting person. They should be constantly in touch with that doctor, take advice whenever necessary. There are other support options and say for therapies kosam, therapies and treatment can be given at different settings. So ante oka home setting lo possibility untadi, home setting lo caregivers can understand the disease, learn how to take care of them, learn and then provide a care in supervised home environment. తర్వాత హోమ్ కేర్ బేస్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, కొన్ని రకాల మెమరీ ఎక్సర్సైజెస్, అటెన్షన్ ఇంక్రీజింగ్ ఎక్సర్సైజెస్, రీక్రియేషనల్ యాక్టివిటీస్ లాగా గేమ్స్ అవన్నీ ఆడొచ్చు, అవన్నీ లైక్ దాట్ సమ్ యాక్టివిటీస్, మ్యూజిక్, డాన్సింగ్. సో హోమ్ బేస్ support systems. Home care is also provided by some NGOs, so dementia care home caregivers can also, they can take help from them. తర్వాత డే కేర్ బేస్ థెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ ఫర్ ఎర్లీ టు మోడరేట్ స్టేజ్ ఆఫ్ డిమెన్షియా. అంటే దెర్ ఆర్ మెనీ డే కేర్ సెంటర్స్ ఫర్ డిమెన్షియా స్పెసిఫికలీ. ARDSI, రెడ్ క్రాస్, నైటెంజల్స్ సొసైటీ తరఫే చాలా కొన్ని డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. సో ది పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా క్యాన్ బి డ్రాప్ దేర్, and their trained dementia care workers, they will take care, they will make them do some activities, they can socialize with other persons who are suffering from dementia, and they can be engaged into lot of activities for improving their memory and cognitive performance. oka rakal set of activities follow chestene cognitive memory performance improve avutadi. So day care is one of the support for caregiver. Another care support for caregiver is if they are very stressful, they are handling a person for long time and they are busy with their family and their work also, so sometimes they need some relief. Okay, they need to take time out mata. So respite care is one option, ante it is our type of rehabilitation care, respite care or a residential care where patients who are having ante severe behavioral problems, కొన్ని రకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్ ఉంటాయి, అంటే యాజిటేషన్, అగ్రెషన్, అప్పుడప్పుడు చాలా సడన్గా అగ్రెసివ్ అయిపోతారు, యాజిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫీడ్ చేయడానికి, స్నానం చేయించడానికి కోఆపరేట్ చేయలేకపోతున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ విత్ పేషెంట్స్ విత్ డిమెన్షియా. తర్వాత హాలుసినేషన్స్, అవన్నీ కొన్ని రకాల సైకాట్రిక్ సిమ్టమ్స్, భ్రమాలు అవన్నీ అంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ టు మేనేజ్ ఎట్ హోమ్. యాజ్ ఐ సెడ్, అంటే మెడికేషన్స్, టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వడానికి కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ మీద లిమిటేషన్స్ ఉంటాయి, దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. సో రెస్పైట్ కేర్ ఇస్ ఇది ఒక ఆప్షన్ where we can manage patients with the help of less medications and more of behavioral intervention ante. So patients can be kept there for short period of time and can be managed by trained dementia care therapies. మీరు ఇందాక చెప్పిన శంషాబాద్లో మన గోల్డెన్ ఓక్ డిమెన్షియా కేర్ సెంటర్ ఉంది. ఇట్ ఈస్ స్పెషల్లీ ఫర్ డిమెన్షియా patients only, where we keep patients for long duration and provide care in a supervised and safe environment అన్నమాట. ఓకే, సో అంటే జనరల్ గా ఓవరాల్ గా అంటే పెద్దవాళ్ళలో కామన్ గా మెంటల్ ఇష్యూస్ అనేవి నార్మల్ గా అందరిలో చూస్తూ ఉంటాం. అసలు రాకుండా ఉండాలంటే మెంటల్ ఇష్యూస్ కానీ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ కానీ అసలు ఫేస్ చేయకుండా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఎటువంటి లైఫ్ స్టైల్ ముందు నుంచి మనం అలవాటు చేసుకోవాలంటారు? సో మామూలుగా మీరు కామన్ గా చూస్తారంటే ఓల్డ్ ఏజ్ లో సడన్ గా రిటైర్మెంట్ తర్వాతనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ సడన్ గా స్టార్ట్ అయిపోతారు. సో కామన్లీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారంటే మన ఫాదర్ చాలా యాక్టివ్ అండి, చాలా పని చేస్తారు ఎంతవరకు, సడన్ గా రిటైర్మెంట్ తర్వాత డల్ అయిపోయారు, అయితే డిప్రెషన్ కి వెళ్ళిపోయారు, సడన్ గా రిటైర్మెంట్ తర్వాత మర్చిపోతున్నారు, అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, చాలా జ్ఞాపకం శక్తి చాలా మంచిగా ఉండేవాళ్ళు. సో
lack of physical activity or lack of activity is one of the risk factor. అంటే సడన్ గా రిటైర్మెంట్ తర్వాత పేషెంట్ గో ఇంటూ అ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్, పీపుల్ గో ఇంటూ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్. సో కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ మాట. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇంటూ, అంటే ఏదో ఒక యాక్టివిటీ మీద, హాబీస్ మీద కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇంటూ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ముందు నుంచి, యంగ్ ఏజ్ నుంచి, ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే నేను ఇందాక చెప్పిన. సో యూ నీడ్ టు హ్యావ్ అ మోడరేట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో దాని తర్వాత ఈటింగ్ హెల్దీ ఫుడ్, అంటే ఫుడ్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ బ్రెయిన్, న్యూరోనల్ హెల్త్ కోసం చాలా గుడ్ ఉంటుంది. సో ఈటింగ్, దెర్ ఈస్ అ స్పెసిఫిక్ డయట్ ఫర్ డిమెన్షియా or good mental health, Mediterranean diet antara, which includes less carbohydrate, more of protein and vitamin content, and green leafy vegetables, and then antioxidant rich diet which includes flavonoids also. So the Mediterranean diet ఒకరకల diet specific గా follow చేయడానికి చాలా ఫిజిషియన్స్ రికమెండ్ చేస్తారు. సో ఇది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. తర్వాత స్మోకింగ్, chronic smoking is a very important risk factors for developing dementia. Blood circulation impair అయిపోతుంది. సో తర్వాత chronic alcohol use, ఇది సో ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తేనే there is a less chance of developing mental health issues and dementia. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పెద్దవాళ్ళలో సైకలాజికల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.